హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈ రోజు ఈ వీడియోలో మా చెల్లి వాళ్ళ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఈ రోజు వీడియో అంతా కూడా బర్త్డే వ్లాగ్ అన్నమాట ఇంకా బుల్లి బాబు అయితే రెడీ అయ్యి వచ్చాడు వాడిదైతే బర్త్డే కాదులండి పక్కింటి బాబు వాడు కూడా బర్త్డేకి రెడీ అయ్యి చక్కగా కొత్త డ్రెస్ వేసుకుని వచ్చాడనమాట ఇంక పిల్లలందరూ కూడా ఈవినింగ్ టైంలో వస్తారని చెప్పేసి కేక్ అయితే రెడీ చేసి ఇక్కడ పెట్టాము చిన్నగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంక మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయిది 3rd కంప్లీట్ అయ్యి 4 అయితే వచ్చిందనమాట అందుకోసం అని చెప్పేసి 4 అనే నెంబర్ క్యాండిల్ని అయితే కేక్ మీద అయితే పెట్టాము ఇంక ఎందుకు ఏడ్చాడో తెలియదు కానీ వాడు బర్త్డే స్టార్ట్ అయినప్పటికీ కేక్ కట్ చేద్దామని టైంకి ఏడుస్తూనే ఉన్నాడు వాడిని అయితే బొజ్జగించి బతిమాలి కూల్ అయితే చేశానమాట ఇంక నేనైతే వాడిని కూల్ చేసి కేక్ కట్ చేద్దానికి ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగా ఇక్కడికి తెచ్చాను వాడైతే అప్పుడైతే కూల్ అయ్యాడు ఇంకా అక్షంతలు అందరికి ఇస్తే అందరు కూడాను వేసి ఆశీర్వదించారు ఇంక బర్త్డే బాయ్ను వాళ్ళ నాన్న కలిసి ఇద్దరు కూడాను కేక్ అయితే కట్ చేశారనమాట फोटो హ్యాపీ బర్త్డే టు యట ఇంక బర్త్డే అంటే పిల్లలు కదా పిల్లల సందడి ఎక్కువగా ఉంటుంది ఇంకా మా చెల్లి వాళ్ళ ఊర్లో అయితే చాలా ఎక్కువ మంది పిల్లలు అయితే వస్తుంటారు ఇంక పిల్లవాళ్ళే కానీ పిల్లలందరూ కూడా వస్తుంటారు ఇంకా ఒక రూమ్ అయితే నిండిపోయింది అంతమంది పిల్లలు అయితే వచ్చారు ఇంక వచ్చిన వాళ్ళందరికీ కూడాను కేక్ అయితే ఇచ్చేసి ఇంకా కొంచెం స్వీట్ మిక్చర్ చాక్లెట్లు బిస్కెట్లు అలా ప్లేట్లో వేసి ఇచ్చేసామన్నమాట ఇంక పిల్లలందరూ కూడాను ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు హాయ్ అండి అని చెప్పండి ఫోన్ లో అమ్మ నాతిని అమ్మ నువ్వు ఎట్వైతే నాకు ఎట్టడు మంచి ఎవరికి బర్త్డే అయితే ఇంక బర్త్డేకి వచ్చిన వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు అయితే వాడికి ఇచ్చారనమాట ఇంకా కొంతమంది అయితే డబ్బులు కూడా పెట్టారు పల్లెటూరులో అయితే డబ్బులు కూడా పెడుతుంటారు కదా అన్నీ కూడా చక్కగా కలెక్ట్ అయితే చేసుకుని దగ్గర అయితే పెట్టుకున్నాడు అనమాట ఇంక మేము ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ కాకుండా బయట ఉంటారు కదా వాళ్ళకి ఇంటింటికి కూడా ఇవ్వడం కోసం అని చెప్పేసి మా ఇద్దరం అక్క చెల్లెలు అయితే ఇలా ప్లేట్లో పెట్టేసి వెళ్తున్నాము ఇంకా మా మరిది ఇంకా మా పక్కింటి అమ్మాయి సోను అని ఉంటుంది ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఇక్కడైతే వేస్తున్నారు మేమైతే తీసుకుని వెళ్ళి అందరికి కూడా పంచి పెడుతున్నాము
ఇంక మా అత్తయ్య కూతురు పెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ ఒకేసారి జరిగాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి కొంచెం చిన్నగా అయితే జరుపుకున్నాము. అప్పుడే రాట కోసం చెప్పేసి వెళ్ళి వచ్చామన్నమాట. ఇంకా బర్త్డే అంతా కంప్లీట్ అయినప్పటికీ నైట్ 10 అయితే అయిపోయింది. మా చెల్లి అయితే కొన్ని వంటలు కూడా ప్రిపేర్ చేసింది, నాకైతే పంపించింది. నేనైతే తినేసాను. అది కూడా వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. ఇంకా మా పిల్లలు అందరూ కూడాను ఆ రోజు ఈవినింగ్ గ్రౌండ్లో అయితే ఆడుకుంటూ ఉన్నారు. వేసవిలు కదా, పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి. పొలంలో అందరూ కూడాను ఇంటి పక్కనే దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఉరుములు మెరుపులు అవుతున్నాయని చెప్పేసి ఇంటికైతే వచ్చారు, గాలి వేసిపోయిందని చెప్పేసి. ఆ తర్వాత 5 నిమిషాలు వచ్చిన 5 నిమిషాలకే పెద్ద అగ్నిపిడికి అయితే పడింది కొబ్బరి చెట్టు మీద. అసలు దగ్గర నుంచి చూడడం అదే ఫస్ట్ టైము. పచ్చని చెట్టు మీద పడి ఎంత ఫాస్ట్గా అయితే కాలిందో. చాలా ఎక్కువ వర్షం అయితే పడింది, అయినా కూడా అది ఆగలేదు. కాసేపు తర్వాత ఆగిందనమాట. ఇంకా చెట్టు నిండా ఫుల్గా గెల్లైతే ఉన్నాయి కొబ్బరి చెట్టుకి. అసలు పచ్చని చెట్టు మీద పడి కాలడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా అగ్నిపిడికిని చూసారా ఇలా పట్టడము? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.